హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం తీసుకున్న వీడియోకి బార్డర్ని ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము. అంటే వీడియో అవ్వచ్చు లేదా ఫోటో అవ్వచ్చు, మనం ఇంకేది తీసుకున్నా ఇందులోకి టైమ్ లైన్లోకి ఏది తీసుకున్నా దానికి బార్డర్ ఎలా పెట్టాలి అనేది చూద్దాము. చూడండి, ఈ వీడియో అయితే నేను తీసుకుంటున్నాను, టైమ్ లైన్లోకి తీసుకున్నాను. దీన్ని రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ విండోలో ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రిడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దీన్ని డ్రాగ్ చేసేసి మన వీడియో మీద అప్లై చేయండి. ఈ గ్రిడ్స్ని మనం ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ గ్రిడ్ అని కనబడుతుంది కదా. ఈ గ్రిడ్లో వచ్చేసేసి 0, ఇక్కడ యాంకర్ అని ఉంది కదా, అందులో 0 కనబడుతుంది ఇలాగా. ఓకే, విడ్త్ స్లైడరు విత్ హైట్ స్లైడర్ కిందకి డ్రాగ్ చేసుకొని ఇక్కడ విడ్త్ అని కనబడుతుంది కదా, అది 32 ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే 19, 20 హైట్ 1080. సో బార్డర్ సైజుని ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట. 25 ఎంటర్, అది మీ ఇష్టం, మీకు ఎంత కావాలనుకుంటే అంత ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఫెదర్ కూడా ఉంది. ఓకే, ఈ ఫెదరు విడ్త్లో కావాలా హైట్లో కావాలా? ఫెదర్ వచ్చేసేసి ఒక 10 ఇచ్చాను అనుకోండి, హైట్లో కూడా కావాలి 10. ఇన్వర్ట్ గ్రిడ్ చూడండి, మనకి ఎక్కడైతే గ్రిడ్ లేదో అక్కడ గ్రిడ్ తెస్తుంది. ఇందాక మనకు గ్రిడ్ ఉన్న చోట ఎంటీ చేసేస్తుంది అనమాట. దానికి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ 25 పెట్టున్నాను కదా, ఇది నేను ఒక 40 చేస్తున్నాను. చూడండి అనమాట, ఇన్వర్ట్ తీసేసామనుకోండి, ఇది కలర్స్ ఉన్నాయి చూడండి, మీకు కావాల్సిన కలర్ చూడండి. బ్లెండింగ్ మోడ్స్ మనం ఫోటోషాప్లో చూస్తాం కదా, వెనకున్న బ్యాక్గ్రౌండ్తో మిక్స్ అవ్వాలా అలా అనే దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్, స్టెన్సిల్ అని, యాడ్, మల్టిపుల్ అంటే వెనకున్న దాంతో మనకి ఈ విధంగా హార్డ్ లైట్ మిక్స్ అయిపోయి కనపడుతుంది. ఇలాంటి ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఒక వీడియోకి బార్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, స్ట్రోక్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.